హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు మనం బజ్జీల చారు ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందుగా శనగపిండి తీసేసుకోండి, కొంచెం అని వాటర్ పోసేసి మిక్స్ చేసేయండి. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. నెక్స్ట్ పచ్చికారం తెలుసు కదా ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్టే నేను దీంట్లో యాడ్ చేసినాను. నెక్స్ట్ కొంచెం అంత పసుపు వేసేసేయాలి ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. సో అదంతా మిక్స్ చేసేసి నేను అది పక్కకు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, రెడ్ మిర్చి అండ్ కరివేపాకు వేసేసి ఇందాక పెట్టుకుంది దాంట్లో మిక్స్ చేసేసాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ శనగపిండి, బియ్యం పిండి వేసేసుకొని కలుపుకొని అది పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి అవి బజ్జీల లెక్క వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బజ్జీలు కొంచెం చల్లార తర్వాత వాటిని దాంట్లో మిక్స్ చేసేసేయాలి. సో రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.